నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఉత్తరప్రదేశ్లో హింసాత్మకంగా మారిన అక్రమ కట్టడాల కూల్చివేత, 22 మంది మృతి, 20 లక్షల పరిహారం ప్రకటించిన ప్రభుత్వం. సీఎంపై జగన్ చేసిన వ్యాఖ్యల్ని ఖండించిన దేవినేని, మానసిక వ్యాధితో బాధపడుతున్నారని ఎద్దేవా. ప్రకాశం జిల్లాలో ప్రాభవం కోల్పోయిన వైకాపా, పార్టీ వీడిన 4 ఎమ్మెల్యేలు, అదే బాటలో మిగిలిన నేతలు. కొత్తగా పెళ్లైన సిబ్బందికి బీఎస్ఎఫ్ శుభవార్త, విధులు నిర్వహిస్తూనే భార్యతో కలిసి ఉండేలా ఏర్పాట్లు. హిల్లరీ ట్రంప్ మధ్య కొనసాగుతున్న మాటల యుద్ధం, విదేశీ విధానంపై పరస్పరం దుమ్మెత్తి పోసుకున్న నేతలు.